చూడబోతుంటే లిక్కర్ కేసులో ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఇరుక్కున్నాడేమో అనిపిస్తుంది. ఈరోజు ఉదయమే ఒక వార్త చూశాను నేను. దాని సారాంశం ఏంటంటే దాంట్లో లిక్కర్ కేసులో ముద్దాయి అయినటువంటి A40 అంటే 40వ ముద్దాయి అయినటువంటి వరుణ్ అనే అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా హైదరాబాద్లోని ఒక ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్లో దాదాపుగా 11 కోట్ల క్యాష్ 11 కోట్ల రూపాయల క్యాష్ను వాళ్ళు సీజ్ చేశారు. కొంచెం రీఫ్ చూస్తే ఈ మరొక 11 కోట్ల రూపాయలు అంటే దాదాపు 70 కోట్ల పైచిలకు నగదుని ఇప్పటివరకు అధికారులు సీజ్ చేయడం జరిగింది. అయితే ఇంకా ఎక్కడెక్కడ నగదు ఉన్న విషయంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. దాదాపు హైదరాబాద్ లో 28 చోట్ల నగదుని నిల్వ చేసినట్లుగా ఇప్పటికీ అధికారులు గుర్తించారు. దానికి సంబంధించిన సమాచారం అధికారుల వద్ద ఉంది. అయితే ఆ ప్రాంతాల్లో ఇప్పటికీ డబ్బు ఉందా లేదా అన్న విషయం ఇప్పటికీ అధికారులు అంటే ఇప్పుడు చాలా మందికి ఇవన్నీ డూప్లికేట్ కేసులు అవన్నీ చెప్పి వాదించే వాళ్ళకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు సిట్కు ఏం కళలు రావు కదా. అక్కడ ఏదో డబ్బు ఉంది అని చెప్పి వాళ్ళేం కళలు కనరు. ఒక కళలలో ఊహించుకొని పోయి ఆ క్యాష్ని మాత్రం పట్టుకోరు. అక్కడ క్యాష్ ఉంది అని తెలిసిన వ్యక్తులు చెప్తే తప్ప మామూలుగా అయితే అక్కడ క్యాష్ ఉన్నట్టు ఎవరికి తెలియదు. అక్కడ క్యాష్ ఉన్నట్లు సిట్ అధికారులకు తెలిసింది అంటే ఈ కేసులో ఖచ్చితంగా కొన్ని వాస్తవాలు ఉన్నట్లే కదా మనకు అర్థం కావాల్సింది. ఇప్పుడు ఎంత వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు ఎంత చెప్పినా ఇవన్నీ అక్రమ కేసులని. అక్రమ కేసులలో అయితే క్యాష్ దొరకదు. నిజంగానే అక్రమ కేసులో పెడితే క్యాష్ అంతగా సీజ్ చేయలేరు. దానికి ఉదాహరణ చెప్పుకోవాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీదనే ఇదే జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టినప్పుడు మరి ఎక్కడ కూడా క్యాష్ సీజ్ చేసిన సంఘటనలు మనకు కానరాలేదు. కానీ ఇక్కడ ఇప్పుడు సిట్ చెప్పిన దాని ప్రకారంగా చూస్తే దాదాపుగా ఇప్పటి వరకు 70 కోట్లు సీజ్ చేసినట్లు చూపిస్తుంది. 70 కోట్లు సీజ్ చేయడం అంటే చిన్న మాట కాదు. అది ఇప్పుడు సంవత్సరం తర్వాత వాళ్ళ గవర్నమెంట్ పోయి కూడా సంవత్సరం దాటిపోయింది కదా. ఇంతవరకు కూడా ఇంకా క్యాష్ సీజ్ అవుతున్నది అంటే ఆ కేసులో ఖచ్చితంగా ఎంతో కొంత దాంట్లో వాస్తవాలు ఉన్నట్లే కదా మనకు అర్థమవుతున్నది. సో ఇవన్నీ ఆలోచించినప్పుడు ఇందులో ప్రథమ ముద్దాయి A1గా లాస్ట్కు జగన్మోహన్ రెడ్డినే చేస్తారనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. దీన్ని అన్ని బట్టి చూస్తే తొందరలో కాకుండా ఏదో కొద్ది కాలంలో అయినా సరే 2-3 నెలల లోపల అయినా సరే జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఖాయంగా కనిపిస్తుంది.